ఈరోజు ఏం జరుగుతుంది ఆర్టీసీలో మాకంటే మీరు చాలా విషయాలు చెప్పగలరు. ఆర్టీసీలో కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ఆ మాటకు వస్తే దేశంలో ఏ రంగంలో అయినా రకరకాలైనటువంటి కేటగిరీస్ కార్మికులు ఉండరు. వీళ్ళందరిలోకి కీలకమైనటువంటి రంగం ట్రాన్స్పోర్ట్ రంగం. మిమ్మల్ని చూస్తే లెక్కలేనంత తనం ఇంకెవరు చూసినా లేదు. ఎవరు కారణం దీనికి? మిమ్మల్ని చూస్తే గవర్నమెంట్కి లెక్కలేదు, సెంటర్తో సమానం తీసి అవతల బారిన అవుతున్నారు వాళ్ళు. ఎందుకని? మీరు చేసేటువంటి పనిలో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయని నా అభిప్రాయం. మీకు సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాను. నేను మీ తరఫున నేను వచ్చి రామకృష్ణ నేను ఇద్దరం కలిసి మాట్లాడుకొని మేమిద్దరం వచ్చి రోడ్డు మీద పడుకుంటాం. మేమిద్దరం అనుకున్నాం ఈసారి ఆర్టీసీలో కార్మికులకి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఈ మజ్దూరుడు వాళ్ళ సంఖ్య కింద చేరి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడు. వాడు లేకపోతే ఇంత దుర్మార్గంగా ఈ మేనేజ్మెంట్ వ్యవహరించదు. ఈ మేనేజ్మెంట్ ఈరోజు ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నానంటే ఒక్కొక్క ఎమ్మెల్యే గురజాల ఎమ్మెల్యే 6,600 షేర్లు పంచాట. నిన్న గన్నవరం ఎమ్మెల్యే 5,000 మందికి అన్నం పెట్టాయంట. ఎవడబ్బా చూస్తే ఇదంతా రాష్ట్రంలో అరిచేత మందలో ఎరుగుతుంది. ఇప్పుడు పెన్షన్లు, పసుపు కుంకాలు, మరి ఆర్టీసీ సంగతి అంటే మీరంటే ఎందుకు చులకనంటే నేను రామకృష్ణ మాట్లాడుకొని జనవరి డిసెంబర్లో ఆర్టీసీలో సమ్మె జరగాల. 8, 9 తారీఖులో దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె జరగాల. జరగకపోతే ఎంప్లాయీస్ యూనియన్ సంగతి తేల్చాలని చెప్పి అనుకున్నాం. ఇద్దరం ఎంప్లాయీస్ యూనియన్ సరిగ్గా మోపుకోవాలా అని చెప్పి మేమిద్దరం అనుకొని రామకృష్ణ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వాన్ని చెప్పాడు. అయినా సమ్మె జరగాల్సినట్టు జరగల. ఇప్పుడు ఏమంటున్నాడు వైవీరావు? 3,000 మంది పాల్గొన్నారండి అని అంటున్నాడు. నేనేమంటున్నాను 3,000 మంది పాల్గొనడం కాదు, 100% ఎందుకు పాల్గొనలేదని సంతృప్తి. కార్మిక వర్గ నాయకులకి సంతృప్తి ఉంటే డేంజర్. సంతృప్తి ఉండకూడదు. లోపం ఎక్కడుందో చూడాలా. ఎందుకని కార్మికులందరూ ఎందుకు పాల్గొనరు? దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంటే ఎందుకు పాల్గొనరు? అందుకని మీరంటే లెక్కలేదు. దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంటే ఆ సమ్మెలో మీరు పాల్గొని ఉండుంటే ఈ పాటికాడి గుండెల్లో రైళ్లు పెరుగుతుండే. రాష్ట్రంలో అందరూ సమ్మె చేస్తారు, మీరు ఎందుకు చేయరా? మీరు సమ్మె నేను చెప్తున్నా. అందుకనే వైవీరావుకి చెప్పాను ఇందాక, మీ కాడు 2 తీసి చేతులు పెడతాం మేము, మీరు కానీ ఈ రేపు కానీ సమ్మె జరగకపోతామని చెప్పాను. రేపు సమ్మె జరగాల. 6వ తారీఖు ఊరికి నోటీస్ ఇవ్వడం, ఈ ఎంప్లాయీస్ యూనియన్లో నోటీస్ ఇస్తారు, వెనకపోతారనేది పెద్ద అలా ఆనవాయితీగా ఉంది రాష్ట్రంలో. ఉండకూడదు ఇది. నేను ఎస్డబ్ల్యూ తరఫున మాట్లాడట్లేదు, నేను కార్మికుల తరఫున మాట్లాడుతున్నాను. ఈరోజు దేశంలో కార్మిక చట్టాలన్నిటికీ సవరణలు చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది గవర్నమెంట్. మీరు గమనిస్తే ఫ్రెంచ్లో ఏం జరుగుతుందో చూడండి. ఈరోజు ఫ్రాన్స్లో 20 ఏళ్ళు 25 ఏళ్ళు ప్రైవేటీకరణ విధానాలు బాగా ప్రోత్సహించారు ప్రపంచవ్యాప్తంగా. మంచినీళ్ళు ప్రైవేట్ అయిపోయినాయి, విద్యుత్ ప్రైవేట్ అయిపోయింది, రైల్వేలు ప్రైవేట్ అయిపోయినాయి, టెలికమ్యూనికేషన్స్ ప్రైవేట్ అయిపోయినాయి. ఇంగ్లాండ్లో, ఫ్రాన్స్లో, జర్మనీలో, గ్రీసులో అన్ని దేశాల్లో 25 ఏళ్ళుగా ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పెట్టారు. ఏ దేశాల్లో అయితే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించారో ఆ దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు కార్మిక వర్గం తిరగబడుతున్నారు. ఇది కొత్త పరిణామం. ఎంప్లాయీస్ యూనియన్ ఈ విషయాన్ని గుర్తించాలి. ఎంప్లాయీస్ యూనియన్ నేను ప్రత్యేకంగా చెప్తున్నా, ఎంప్లాయీస్ యూనియన్ గుర్తించాలని. గుర్తించట్లేదు. గుర్తిస్తే ఈరోజు ప్రపంచంలో మెక్సికోలో మొన్న ఎన్నికలు జరిగినాయి. మెక్సికోలో ఎన్నికలు జరిగితే మెక్సికో సిటీ మేయరు
అక్కడ ప్రైమ్ మినిస్టర్ గెలిచాడు. అతను ప్రధానమంత్రిగా రాగానే వెంటనే వాటర్ ప్రైవేటైజేషన్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చాడు. ప్రైవేట్ రంగంలోకి అంతకుముందు మార్చారు, ఇప్పుడు ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చాడు. జెర్మీ కార్బెన్ ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ లీడర్గా ఉండి జెర్మీ కార్బెన్ అంతకుముందు ప్రైవేట్ రంగంలోకి మొత్తం రైల్వేలు ప్రైవేట్ రంగం, మంచినీళ్ళు ప్రైవేట్ రంగం, ఎలక్ట్రిసిటీ ప్రైవేట్ రంగం అన్నీ మారిస్తే ఒకటే పిలిపించాడు. ఇంగ్లాండ్లో బ్రెగ్జిట్ అంటే యూరోపియన్ యూనియన్లో నుంచి ఇంగ్లాండ్ బయటకు రావాలని చెప్పేసి దేశంలో అల్లరి ప్రారంభమైతే అంతకుముందు ఉన్నటువంటి లేబర్ పార్టీ పూర్తిగా ప్రైవేటీకరణకి అనుకూలంగా మాట్లాడింది. జెర్మీ కార్బెన్ అనే జూనియర్ లేబర్ పార్టీ లీడరు ఒకటే పిలిపించాడు, ఈ యొక్క ప్రైవేటీకరణ గురించి చెప్పే వాళ్ళకే మరణ శాసనం పాడండి అని చెప్పేసి పిలిపిస్తే యూత్ మొత్తం ఇంగ్లాండ్లో ఓట్లు పెరిగాయి, సీట్లు పెరిగాయి, పార్లమెంట్లో సభ్యత్వం పెరిగింది. ఇంగ్లాండ్లో జరిగినటువంటి పరిణామం ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతుంది. ఎల్లో జాకెట్స్ వేసుకుని పోరాడేటువంటి వాళ్ళ పేరుతో జరుగుతుంది. పచ్చ చొక్క పచ్చ కార్మికుల యొక్క ఆందోళన ఇప్పుడు నడుస్తూ ఉంది. ఏమిటి డిమాండ్? బోనస్ ఇస్తుంటే కార్మికులకు సంవత్సరానికి ఒకసారి బోనస్ ఇస్తుంటే బోనస్ మీద కొన్నేసింది ఆ గవర్నమెంట్. ఓవర్ టైం కార్మికులు ఓవర్ టైం చేస్తే ఓవర్ టైం మీద ట్యాక్స్ పెంచింది ఆ గవర్నమెంట్. ఈ దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు కార్మికులంతా కూడా ప్రైవేట్ విద్యారంగంలో ప్రైవేటీకరణ విధానాలు పెద్ద ఎత్తున అమలు జరిగితే దానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు ఫ్రాన్స్లో. నేను మనవి చేసేది ఏంటంటే భారతదేశ రాజకీయాల్లో కూడా ఈ సంవత్సరం 2018 కాలంలో జరిగినన్ని పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు ఇప్పుడు జరగాలి. అంతకుముందు జరిగినాయి. అంతకుముందు పోరాటాలు వేరే. 2018 జాగ్రత్త, నీ టొక్కజించు డోలు కడతామని చెప్పేసి కార్మికులు, కమ్యూనిస్టులు కాదు మొత్తం కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఇది జరిగింది. ఈ దీంట్లో ఎంప్లాయీస్ యూనియన్ లేదు. ఏమిటి కర్మ? ఏమిటి దుర్మార్గం? ఏమిటి ఇట్లా ఈ రకమైనటువంటి కార్మికుల యొక్క పోరాటాలు ఎప్పుడు జయప్రదం అవుతాయి? ఎప్పుడు కార్మికుల యొక్క హక్కులు సాధించబడతారు? పోరాడినప్పుడే సాధించబడతారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు చెప్తున్న వేదిక మీద ఉన్న నాయకులకు అందరికీ చెప్తున్నాను నేను, మీరు కళ్ళు మూసుకొని 6వ తారీఖు సమ్మె చేయండి. కళ్ళు మూసుకొని సమ్మె చేయండి. చర్చల గిర్చలో వాళ్ళ కొరకలారా మీరు నేను సమ్మె చేసిన తర్వాత మాట్లాడతా పొమ్మండి చెప్పండి. చర్చలు ఈ చర్చ జరగడం ఆమెను ఉపసంహరించడం సమ్మెని. ఏం పద్ధతి ఇది? మీరు నిన్న గుంటూరులో 1000 మంది టీచర్లు అరెస్ట్ అయ్యారు చూడండి. మీరు సిపిఎస్ మీద సెంట్రల్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని ఒక కొత్త స్కీమ్ పెడితే టీచర్లు మీరేంటయా? మీరు డ్రైవర్లు, కండక్టర్లు, ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, మీరు కార్మికులు, టీచర్లు మిడిల్ క్లాస్. ఒక్కోరు 80,000, 90,000, ₹1,00,000 సంపాదించుకునేవాడు రోడ్డు మీదకి వచ్చి అరెస్ట్ అవుతున్నారు. మీ సంగతి అయితే ఏం పోయే కాలం వచ్చింది మీకు? అడుగుతున్నాను మిమ్మల్ని. టీచర్లు నిన్న గుంటూరులో 1000 మంది అరెస్ట్ అయ్యారు. ఇవాళ హనుమాన్ జంక్షన్ నుంచి బయలుదేరారు. 1500 మంది నడుస్తున్నారు, పాదయాత్ర నడుస్తూ ఉంది ఏలూరు నుంచి. మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు 6వ తారీఖు నుంచి ఖచ్చితంగా సమ్మెలోకి పోవాలా. సమ్మెలోకి బాగుపోతే మిమ్మల్ని వదిలిపెట్టాం మేము. నేను రామకృష్ణ. ఇప్పుడు ఏ పిల్లోడిని అడిగినా ఆర్టీసీలో నష్టాలు అంటుండే. నష్టాలకి కార్మికులు కారణమా? ఏ పసిపెట్టని లేపి అడిగినా కూడా ఆర్టీసీ ఇంత నష్టాలకి రావడానికి కార్మికులు కారణం కాదని చెప్పేసి ఎవరిని అడిగినా నిద్రలో లేపి అడిగితే చెప్తాడు ఎవడైనా. అట్టడానికి కార్మికులు 6,000 కోట్ల రూపాయలు లాస్ అంటే నువ్వు అమరావతి చూపించేదానికి, పోలవరం చూపించేదానికి బస్సులు చేసుకెళ్తావా?
నువ్వు ఆ బస్సులో అదేంటే 50% కట్టావా? 50% ప్యాసింజర్కి టికెట్ కొడతావు నువ్వు? నేను చెప్తున్నా, ఈ ఎర్రనాయుడు అనేవాడు బాధ్యత లేనట్టుంటాడు. అచ్చెన్నాయుడు అని ఆయన బాధ్యత లేని మంత్రి, పైసలు సంపాదించే గవర్నమెంట్ ఇది. మంత్రులు ఒక్కొక్కరు గుట్కా మింగుతున్నారు. ఇసుక మింగారు, మట్టి మింగారు. ఈ మింగిన డబ్బులంతా తీసుకొచ్చి ఇప్పుడు చీరలు పాస్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకొచ్చి భోజనాలు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి ఒంటి మీద బట్టలు నిలబట్ల తెలుగుదేశం వాళ్ళకి. నేను మనవి చేస్తున్న మిత్రులారా, ఇది ఎంతో కాలం నిలబడదు. 4.5 ఏళ్ళు పసుపు కంకం కనపడలే ఆయనకి, 4.5 ఏళ్ళు పెన్షన్ కనపడలే ఆయనకి. ఇప్పుడు కనపడది. ఒరే దొంగరు, నేను కాదు మొన్న ఇవన్నీ మర్చిపోయారు, ఓట్ల కోసం చేస్తున్నాడు అని చెప్పేసి జనం అనుకుంటున్నారు ఇవాళ. నేను మనవి చేస్తాను మీకు, మీరు ఎంప్లాయీస్ యూనియన్, నేను చెప్తాను మళ్ళా చెప్తున్నా, ఎంప్లాయీస్ యూనియన్, ఈ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వాన్ని గురించి చెప్తాను నేను. నాయకులు పర్ఫెక్ట్గా ఉండాలి. జనం కరెక్ట్గా నడవాలంటే రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళతో నడుస్తుందని సామెత ఉంది. ఈ నాయకులు సరిగ్గా ఉండాలి. నాయకులు సరిగ్గా ఉంటే మీరు బ్రహ్మాండంగా ఉండాలి. ఇంకా బ్రహ్మాండంగా చేయమని నేను కోరుతున్నా. నేను ఎవరిని విమర్శించడం కోసం ఒక వ్యక్తిగతంగా నేను వెంకటేశ్వరరావును దామోదరరావు విమర్శించడం నా పాయింట్ కాదు. నా పాయింట్ ఏంటంటే ట్రేడ్ యూనియన్ మూమెంట్ ఎట్టా ఉండాలి. 8-9 ఎందుకు సమ్మె చేయలేదండి మీరు? 8-9 ఎందుకు చేయలేదు? మాట్లాడండి ఇక్కడ. ఇది ఆయన కోపం వస్తుంది, మాట్లాడమని ఇక్కడ. 8-9 ఎందుకు సమ్మె చేయలేదు? ఎందుకు సమ్మె చేయలేదు మీరు? నేను అడుగుతున్నా. దేశంలో 20 కోట్ల మంది సమ్మె చేస్తే మీరు ఎందుకు చేయలేదు? నేను ఈరోజు మీకు మనవి చేస్తున్నా. ఈరోజు నేను మీకు మనవి చేసేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క మెడలు వంచాల. సమ్మె జరగాల. మీకు ఈరోజు టీచర్లు నిన్న ఇవాళ చేస్తున్నారు. ఇది అయిపోనండి. రేపు 7వ తారీఖున ఇంకో కథ ఉంది, మీరు చూస్తారు. నేను రామకృష్ణ మేము నిద్రపోం. ఈ షేర్ల పంపకం, ఈ 2000 3000 పెన్షన్లు, ఈ 10,000 రూపాయలు పసుపు కుంక, ఈ కథలతో ఏదో బయటపడతానుకుంటున్నారు కావాలా. మీ గుండెల్లో నిద్రపోతాం మేమని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు సాగనే మీ ఆటలో సిపిఎస్ మీద జరిగేటువంటి ఆందోళనకి తోడుగా ఆర్టీసీలో సమ్మె జరగాల. ఈ రెండు కానీ జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద ప్రభావం ఉంటుంది. వేతనాలు పెరగవా? ఎవడికి బాగా మనం పెరగకపోకడానికి ఖచ్చితంగా పెరిగితేరాలన్నట్లయితే మీ వైఖరిలో, రాజకీయ వైఖరిలో తేడా ఉండాలి. అందుకని ఆ రూపంలో మీరు చేయండి. నేను మీకు మనవి చేస్తున్న ఈ వేజ్ అగ్రిమెంటు, ఇతర విషయాల్లో వేజ్ అగ్రిమెంట్ ఇప్పుడు దీని దేశంపై గవర్నమెంట్లో కలిపేస్తామంటున్నారు. ఒక డిమాండ్ కొంతమంది లేవనెత్తుంది. మన రాష్ట్రంలో ఆర్టీసీ ఉంది. ఆర్టీసీలో చాలా పోరాటాలు సాగించారు, ఎన్నో విజయాలు సాధించారు. దీన్ని ముందుకు తీసుకుపోవాలి. కార్పొరేషన్గా ఉంటే కొన్ని హక్కులు సాధించాం, అవన్నీ నిలబెట్టుకునే దానికి వీలు ఏర్పడుతుంది. ఆ వరవడిలోనే మీరు నడవాలి. నేను మీకు మనవి చేసేది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సమ్మె ఖచ్చితంగా జరగాల. ఇప్పుడే ఎన్జిఓస్, మన కొత్తగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు మన వెంకట బొప్పరాజు, వీళ్ళందరూ వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు వేదిక మీద, నాకు అందరూ తెలీదు. అందరూ కూడా మన ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తారు. ఈరోజు నేను రహస్యంగా చెప్పా వైవీరాకి, ఇప్పుడు అది బహిరంగ చెప్పండి, చెప్తా. నేను మంచి సందర్భం, లడ్డు లాంటి సందర్భం. ఇప్పుడు సమ్మె చేస్తే ఎంప్లాయీస్ యూనియన్ ఇప్పుడు ఉన్నదంతా 2 అంతలు అవుతుంది, పెరుగుతుంది. సమ్మె చేయడానికో ఆ మజ్దూరుడు కింద ఉండాల్సిందే. మీరు కింద ఉండాల్సిందే. నేను మజ్దూరు గవర్నమెంట్ని బలపరుస్తూ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. నేను గవర్నమెంట్కి అడుగులు మడుగులు ఎత్తుతుంది కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా.
చాలా దుర్మార్గం అది. ఈరోజు ప్రభుత్వం కారణం ఇది ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లోకి దిగడానికి. ఎంతమందికి ఎన్ని రకాల కన్సెషన్స్, ఎంతమంది, ఎన్ని వేల మంది, లక్షల మంది, ఎంతమందికి ఇచ్చారు కన్సెషన్స్? ఏది బస్సులో విద్యార్థుల దగ్గర నుంచి జర్నలిస్టుల దగ్గర నుంచి 15 లక్షల మంది ఈరోజు కన్సెషన్ పొందుతున్నారు. ఈ డబ్బు అంతా కట్టండి గవర్నమెంట్ డబ్బు కట్టు. అందుకని ఇవన్నీ కూడా నువ్వు ఎండీతో వాదిస్తే, మంత్రితో వాదిస్తే, ముఖ్యమంత్రితో వాదిస్తే వాళ్ళకి ఎప్పుడు ఎక్కది బుర్రలోకే. మీరు సమ్మె చేయండి ఎక్కదు. అది చేయకుండా చర్చలు. నా ఉద్దేశం అయితే చర్చలకు వెళ్తే వెళ్ళండి, మర్యాద ఎలా పిలిస్తే పోకుండా ఉంటే బాగోదు. కానీ మీ డైరెక్షన్ మాత్రం 6వ తారీఖు సమ్మె, దీని తడాక ఏంటో కనపడాలి. నమస్కారం.